ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కోసి వారి రక్తాన్ని పంటల మీదే చల్లితే పంటలు పండుతాయని రైతులు కించపరిచే విధంగా మాట్లాడడం సీఎం స్థాయికి సిగ్గుచెడని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలోని చెల్మడ నివాసంలో రేవంత్ రెడ్డికి రక్తదానం పేరిట శిబిరం ఏర్పాటు చేసి నాయకులతో కలిసి రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి కోసం స్థాయిని మరిచి మాటలు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లను వెంటనే రైతన్నల పంట పొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకులు చేపడతామని ఆయన హెచ్చరించారు. దాదాపు 25 మందికి పైగా రక్తదానం చేసి తమ రక్తం తీసుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రామతీర్థపు రాజు, ఏనుగు తిరుపతి రెడ్డి, వెంగళ శ్రీకాంత్, వాసాల శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గూడూరు మధు, కొండా నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక పత్రికా విలేకరి అడిగిన సమాధానానికి సార్ అల్లినో ప్రభావం వల్ల మరి వర్షాలు పడతలేవు, రైతాంగానికి నీళ్ళ సమస్య వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్లో ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో అక్కడి నుండి పంపు చేస్తే మరి రైతులందరూ కూడా మరి నీళ్ళు మార్చుకునే వెసులుబాటు ఉంటుందంటే రైతులను అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ రక్తం అంటే మా నాయకులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ వాళ్ళ రక్తము తీసి పంటల మీద జల్లరే పంటలు అవే పండుతాయి అన్నారు. ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఏర్పడ్డదే ఏదో రక్తం చెందించి మరి 14 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడి తెలంగాణ సాధించుకుంది. రక్తం చెందించడం కొత్త కాదు, ఇది మరి దానికి తయారయ్యే ఇలా తెలంగాణ సాధించే ప్రక్రియలో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇవాళ మీ మాటను గౌరవించి తెలంగాణ వాదులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మా రక్తాన్ని ఇక్కడ మేము మీకు పంపిస్తూ ఉన్నాము. మీరు దయచేసి రైతుల కోసము ఎన్ని లక్షల యూనిట్లైనా మేము ఇచ్చేదానికి తయారున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మరి మీరు రాబోయే కాలంలో నీళ్ళ ఎద్దడితోనే మరి మీరు అన్నారు కదా రక్తము చల్లితే వస్తుందని, ఈ రక్తం చల్లి పంటలు పండియాలే ఈ ప్రక్రియ మీ చేతుల్లోనే పెడతా ఉన్నామని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొట్టమొదటిగా నేను, మా నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా రక్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యులు కూడా ఏదో ఆ పిచ్చుకల పంజరం ఉన్నట్టు మన ఏది సీఎం ఆఫీస్కి వెళ్ళి ఏదో కాగితం రాగానే వచ్చి టీవీల ముందట చాలా చెప్తా ఉన్నారు. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారిని చెప్తా ఉన్నారు, నువ్వు పాలిటిక్స్ చదివినావు నీకేం తెలుస్తుంది అని అంటూ ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు మీరు ఏం ఇంజనీరింగ్ చేసినారు? దాని తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఏమన్నా మాస్టర్ చేసినరా? మీకేం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న అవగాహన ప్రకారం మీరు చదివింది కేవలం ఐటీఐ. మరి ఐటీఐ చదివి మరి పాలిటెక్నిక్ ఐటీఐ కన్నా పెద్దది, వాళ్ళని అవహేళన చేస్తారంటే మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. దాని గురించి నేను పెద్ద వెళ్ళను. కానీ ఎవరేం చదివినా సమస్య పట్ల అవగాహన ఉండి ముందటికి పోయినప్పుడే మరి ఆ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకు. వారికి సంపూర్ణమైన హరీష్ రావు గారికి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంది. వారి పరిజ్ఞానం వారిని నాలెడ్జ్తోనే వారి ఇవాళ ముందరికి చెప్తా ఉన్నారు.
మీరు ఏమన్నా పంచాలకు పోయి ఇవాళ 1,00,000 క్యూసెక్స్ పాడే నది ఇవాళ 21-22 మరి వేల క్యూసెక్స్కే రావడం జరిగింది. అందుకని ఇవాళ తెలంగాణ పట్ల ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి మా గౌరవ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఇలా రక్తాన్ని పంపిస్తున్నాం మీకు. మళ్ళొక్కసారి ఇలా దీన్ని తీసుకొని పంటలు పండియాలి, కరువు రాకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని ఈ సభకు మీకు తెలియజేసుకుంటూ